ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు రామచంద్రపురం 268 డివిజన్లో ఉన్న సమస్యలపై రామచంద్రపురం డీసీ అమీన్పూర్ ట్రాన్స్ఫర్ పై చెందిన సందర్భంగా గత 3-4 రోజుల నుండి చూసి ఈ రోజు రామచంద్రపురం ఏఎంసీ సాయిల్ గారికి రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కుర్మ గారు మెమోరీ చేయడం జరిగింది। శ్రీనివాస్ నగర్ కాలనీలో గత సుమారు 4-5 నెలల నుండి బ్యూటిఫికేషన్ పేరు మీద పార్క్ బంద్ చేయడం జరిగింది। మరి అందరికీ తెలిసింది ఆ యొక్క పార్క్ ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మేయర్ గారు ప్రారంభించి 2 నెలలు అవుతున్నా పార్క్ తీయకపోవడం చూసి ఇక్కడ వాకింగ్ చేసే వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఒక రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ గా నీ ఇంటి ముందు ఈ రోజు అధికారులకు మెమోరాండం ఇచ్చి జీహెచ్ఎంసీ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, వెంటనే శానిటేషన్ ఎక్కడెక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో రామచంద్రపురం భారతీనగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కమిషనర్ ఆఫీసులో, జోనల్ కమిషనర్ ఆఫీసులో దగ్గర ధర్నా చేయడం జరుగుతుందని విజ్ఞప్తి చేయడం జరిగింది। రామచంద్రపురం 268 డివిజన్ ప్రజలకు మీ రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య నమస్కారం। మా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క రామచంద్రపురంలో గత 4వ తారీఖు నాడు 2వ నెలలో మేయర్ గారు ఈ యొక్క బాలవివాహ థీమ్ పార్కును ప్రారంభోత్సవం చేయడం జరిగింది। ప్రారంభోత్సవం చేసి సుమారు 2 నెలలు దాటి 3 నెలలు పడుతుంది। ఇక్కడ గతంలో వృద్ధులు, అదేవిధంగా యువకులు, ఎంతోమంది పెద్దలు చాలామంది వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేసేవారు। అదేవిధంగా పిల్లలు కూడా ఆటలు ఆడుకుంటూ ఎంతో ఆనందంగా ఉండేవారు। గత 2-3 నెలల నుంచి ఈ యొక్క పార్కు తెరవకపోవడం, అదేవిధంగా ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు, మహిళలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు। నా దగ్గర గత 3-4 రోజుల క్రితం నా దగ్గరికి ఇక్కడ వాకింగ్ చేసే వృద్ధులు, మహిళలు కూడా నన్ను అడగడం జరిగింది, ఏమండి అంజయ్య గారు, నీ ఇంటి ముంగట ఈ పార్కు ఉంది, ఈ పార్కు గత 3-4 నెలల నుంచి బ్యూటిఫికేషన్ అదని ఇదని పని చేసిండ్రు, మరి పార్కు ఓపెన్ అయ్యి 2 నెలలు అవుతున్నా ఇంతవరకు ఎందుకు తెరిపిస్తలేరు, ఊళ్ళో నాయకులు లేరు అని నన్ను నిలదీయడం జరిగింది। దానికి అనుగుణంగా గత 3-4 రోజుల క్రితం అమీన్పూర్ డీసీ కార్యాలయం పోతే అక్కడ డీసీ గారు అందుబాటులో లేరు। అది కూడా నిన్న చూసినాను, ఈ రోజు కూడా పోతే లేరు। ఇక్కడ డీసీ గారు ట్రాన్స్ఫర్ అయిన కొత్త ఆయన వస్తుండే 3 గంటలకు అని చెప్పడం జరిగింది। ఈ యొక్క బాలయార్పారు మా యొక్క డివిజన్లో సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం పోయినా అందుబాటు లేకపోవడంతో ఈ యొక్క రామచంద్రపురం ఏఎంసీ సాయిల్ గారికి ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈరోజు ఈ యొక్క రామచంద్రపురంలో ఈ యొక్క పార్క్ వెంటనే ఓపెన్ చేయాలి। అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బందిని సూపర్వైజర్లు ఎప్పటి నుంచే తీసేసిండ్రో, ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, ఎక్కడన్నా మొత్తం దుర్వాసన వస్తుంది రోడ్లపైన। ఇక్కడ ఏదైతే అమీన్పూర్ డీసీ కార్యాలయం పటాన్చెరు అమీన్పూర్ మారినప్పటి నుంచి మొత్తం గందరగోళంగా, మొత్తం అధ్వానంగా ఈ యొక్క శానిటేషన్ తయారైన సందర్భంగా మనం చేస్తున్నాం। అదేవిధంగా ఈ యొక్క శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి డైమండ్ పాయింట్ దగ్గర రామచంద్ర పనిచేస్తున్నటువంటి ఆ గ్రూప్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా కార్మికురాలు, ఒక స్వీపర్ వసంత బాయ్ అనే ఆమె ఈరోజు కూడా ఒక మాజీ కార్పొరేటర్ ఇంట్లో పనిచేస్తుందంటే ఈరోజు జిహెచ్ఎంసీ ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుందో ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు డీసీ కానివ్వండి, అదేవిధంగా ఏఎంసీ కానివ్వండి, అదేవిధంగా ఎస్ఎఫ్ఎల్ కానివ్వండి, ఈ యొక్క అమ్మాయిని ఇలాంటి వాళ్ళు ఇంకా 2-3 మగవాళ్ళు ఉన్నారు ఇట్లా చేసేవాళ్ళు, వారి పేరు కూడా మా దృష్టికి వస్తే మీకు ఆధారాలతో బయట పెడతాం। ఇది వచ్చింది కాబట్టి వీళ్ళ పైన వెంటనే చర్య తీసుకోవాలి, ఈ యొక్క పార్క్ వెంటనే తెరిపియాలి। ఈ యొక్క శానిటేషన్ ఎక్కడ దగ్గర వెంటనే తెరిపియకపోతే మా యొక్క రామచంద్రాపురం 268-69 డివిజన్ల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు అందరం కూడా జోనల్ కమిషనర్ దగ్గర అదేవిధంగా ఈ డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్ కార్యాలయాల దగ్గర ధర్నా చేయడం జరుగుతుందని సందర్భంగా మనం చేస్తూ వెంటనే వీటన్నిటి మీద చర్యలు తీసుకొని బాలవివాహ థీమ్ పార్క్ వెంటనే ఓపెన్ చేయాలని మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య విజ్ఞప్తి చేస్తున్నాడు। నమస్కారం।